చరిత్రను యథాతథంగా వెండి తెరపై ఆవిష్కరిస్తూ ఏఎంఆర్ రమేష్ స్వీయ దర్శకత్వంలో తమిళ కన్నడ భాషల్లో ఒక చిత్రం తెరకెక్కింది. 60 రోజుల పైగా ఆడిన ఈ చిత్రాన్ని తెలుగులోకి అనువదించాలనుకుంటున్నారట. ఈ చిత్రం వీరప్పన్ పేరుతో తెలుగులోకి అనువదిస్తున్నారు. అర్జున్ లక్ష్మీరాయ్ ముఖ్య పాత్రలో నటిస్తున్న ఈ చిత్రం డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని జూలైలో విడుదల కానున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. వీరప్పని చూస్తే ఏమవుతుందో ఈ ఊరు మొత్తానికి. సైనైడ్ అని ఒక సినిమా తీశాను. అది చాలా ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్కి అంతా వెళ్ళింది. అది వచ్చి లాస్ట్ 20 days ఆఫ్ శివరాజ్ అంటాం. ఆ తర్వాత 2000లో రాజ్ కుమార్ కిడ్నాప్ అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ ఎల్టీటీకి నాకు చాలా టచ్ ఉంది కాబట్టి రాజీవ్ గాంధీ అసాసినేషన్ గురించి సినిమా తీశాను కాబట్టి అప్పుడు ఫారెస్ట్కి వెళ్ళాను స్టార్టింగ్లో. అప్పటి నుంచి రీసెర్చ్ చేసి ఒక 10 years రీసెర్చ్ చేసి తీసిన సినిమా ఇది వీరప్పన్ అని. సింహాన్ని అడవిలో వేటడం చాలా కష్టం, ఊళ్ళోకి రప్పించాలి. వీరప్పన్ అంటే అందరికీ తెలిసి ఉంటుంది. ద మోస్ట్ నటోరియస్ అండ్ ఫారెస్ట్ బ్రిగాండ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ వరల్డ్ அப்படின்னு చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఒక్కరిపైన 126 మర్డర్స్ ఇప్పటివరకు ఛార్జ్ చేయలేదు. ఈజ్ ద ఓన్లీ పర్సన్ ఇన్ ద వరల్డ్ హూ ఈస్ బీన్ ఛార్జ్ ఫర్ 126 మర్డర్స్ కిల్లింగ్స్. ఫారెస్ట్లో ఎవరికి దొరకకుండా ఒక 36 years, బికాస్ దట్స్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫారెస్ట్ మన సౌత్ ఇండియాలో. యాక్చువల్లీ కర్ణాటక, తమిళనాడు, కేరళకి చేరుతుంది. 6000 square kilometers ఫారెస్ట్లో అతను ఉంటాడు. ఎవరికి ఇప్పటివరకు దొరకలేదు. ఫైనల్గా ఓన్లీ ఎన్కౌంటర్ చేశారు. ఆ ఎన్కౌంటర్ ఎలా జరిగింది ఏంటని అదే చోటుకి వెళ్ళి అక్కడ ఆల్మోస్ట్ సిమిలర్ సేమ్ స్పాట్లోనే మన షూటింగ్ చేయబడి. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ గారి కిడ్నాప్ ఉదంతం తెలియగానే బెంగళూరుతో సహా కర్ణాటక మొత్తం. నాకు ఇప్పుడు 72 ఏళ్ళు. నా ప్రేక్షక దేవుడు నాకు అన్ని ఇచ్చారు. వాళ్ళందరిది చిన్న వయసు వాళ్ళు. 1800 చదరపు కిలోమీటర్ల మేరకు విస్తరించిన ఈ అటవీ ప్రాంతం ఎందరికో స్థిర నివాసమయ్యింది, వ్యవసాయ భూమిగా పేరు పొందింది. ఈ షూటింగ్ యాక్చువల్లీ ఆల్మోస్ట్ డీజీ విజయ్ కుమార్ గారు, తర్వాత సిందామణి కన్నన్, బెంగళూరులో ఉండే ఆల్మోస్ట్ ఆల్ డీజీస్, ఫారెస్ట్ అఫీషియల్స్, తర్వాత వీరప్పన్ జొత్తులోనే ఉండేవాళ్ళు చాలామంది యాక్ట్ చేశారు దీని సినిమాలో. వీరప్పన్ అసోసియేట్స్ జైలు నుంచి వచ్చిండేవాళ్ళు, రాజ్ కుమార్ కిడ్నాప్ చేసిండేవాళ్ళు, అందరూ యాక్ట్ చేశారు. ఈ సినిమా ఆల్మోస్ట్ ఆల్ రాజ్ కుమార్ క్యారెక్టర్కి 1.5 year వెయిట్ చేసాం. స్టార్ట్ చేశాను. నాగేశ్వరరావు గారిని చాలాసారి కలిసాము ఆ క్యారెక్టర్ కోసం. కానీ వాళ్ళు లాస్ట్లో సాయిబాబు గారు సినిమా చేశారు కదా, బాలన్న సినిమా, అక్కడ కూడా వెళ్ళాం. అప్పుడు కొంచెం లావ్ అయిపోయారు. ఫారెస్ట్ నేను రాలేకపోతున్నాను, చాలా కష్టంగా ఉంటుంది నాకన్నా. తర్వాత మనం సురేష్ ఓబరాయ్కి వెళ్ళి కన్విన్స్ చేసి ఓకే చేసాం. ఈ సినిమా పైన కేసు పెట్టలేని చాలామంది కేసు పెట్టలేరు. ఇట్ వాజ్ ఇన్ హైకోర్ట్, సుప్రీంకోర్టుకు వెళ్ళి ఫైనల్గా ముత్తు లక్ష్మి నా హస్బెండ్ పైన, నా హస్బెండ్ ఇప్పటివరకు ఎవరు మర్డరే చేయలేదని చెప్పారు కోర్టులంతా. ఫైనల్ సుప్రీంకోర్టు 25 lakhs నాకు ఆ లేడీకి ఇవ్వమని చెప్పేసి కోర్టు ఆర్డర్ చేసి, సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి రిలీజ్ చేసాం. తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. కన్నడ 60 days ఆడింది, మంచి టాక్. ఇట్ వాస్ క్రిటికలీ అక్లైమ్. సైమల్టేనియస్లీ మనం వన యుద్ధం అని చెప్పేసి తమిళ్లో కూడా చాలా బాగా ఆడింది. నెక్స్ట్ సినిమా నేను స్ట్రైట్గా తెలుగు తీస్తున్నాను కాబట్టి ఈ సినిమా వచ్చి తెలుగు ప్రేక్షకులకు యాక్చువల్లీ ఈ సినిమా చూపించాలి. ఎలా భారతీయ చలనచిత్ర పరిశ్రమ 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ 100 ఏళ్ల పండుగను సినీ ప్రముఖుల మధ్య ఘనంగా జరిపేందుకు సన్నాహాలు చేస్తుండగా సౌత్ ఇండియా పరిశ్రమలన్నీ కలిసి సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో ఈ కార్యక్రమాన్ని చెన్నైలో నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని తెలియజేసేందుకు సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు తమ్మారెడ్డి భరద్వాజ్, సి కళ్యాణ్, కెఎస్ రామారావు తదితరులు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఈ
100th ఇయర్ ఆఫ్ ఇండియన్ సినిమా సెలబ్రేషన్ చేయడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ దక్షిణ భారత చలనచిత్ర మండలి అధ్యక్షుడు సి కళ్యాణ్, అలాగే ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ, సౌత్ ఇండియా ఫిల్మ్ ఛాంబర్ సెక్రటరీ రవి కొట్టార్కర, అన్ని స్టేట్స్లోనూ ఈ ఫంక్షన్ గురించి ఇండస్ట్రీ తరఫున ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరినీ కలిసి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆ ఫంక్షన్ సక్సెస్ చేయడం కోసం, రోడ్ మ్యాప్ తయారు చేయడం కోసం రెగ్యులర్గా మీటింగ్స్ చేస్తున్నారు. నిన్న కూడా ఒక మీటింగ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో జరిగింది, ఇంతకుముందు కర్ణాటకలో, కేరళలో జరిగినాయి. ఇక ముందు అంటే ఇదే పేపర్ ప్రకటన అనేది ఇవ్వటం ఇదే మొదలు యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ వరకు. దాని డీటెయిల్స్ అన్నీ కళ్యాణ్ గారు, భరద్వాజ్ గారు, రవి కొట్కార్కర ఈ విషయం మీ ముందుకు తీసుకొస్తారు. ఇండియన్ సినిమా సెంచనరీ సెలబ్రేషన్స్ 1st, 2nd, 3rd చెన్నైలో చేయటం జరుగుతుంది. ఫస్ట్ 2 days ఏమో ఇండోర్ స్టేడియంలో చేస్తున్నాం. రీజనల్ వైజ్ మలయాళం, తమిళ్, కన్నడ, తెలుగు. 3వ రోజు మెయిన్ గ్రాండ్ ఫంక్షన్లో ఆల్ ఇండియా రీజనల్ లాంగ్వేజ్లన్నీ ఆ స్టార్స్ని కానీ లెజెండ్స్ని కానీ వాళ్ళందరినీ సన్మానించుకోవటాలు అది పెద్ద కార్యక్రమం. దీనికి గాను ఈ ఫంక్షన్కు ముందు 4 రోజులు ఆగస్టు 28, 29, 30, 31, 1, 2, 3 సౌత్ ఇండియా మొత్తం హాలిడేస్గా ప్రకటించుకొని షూటింగులు ఎక్కడా చేయకుండా, ఎందుకంటే 100 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఫంక్షన్ ఇది, సినిమా ఇండస్ట్రీ కోసం చేసుకునేది కాబట్టి. 100 సంవత్సరాల భారతీయ సినిమాలో మన సౌత్ ఇండియాది చాలా ముఖ్యమైన సింహభాగం మనది ఉంది. బట్ 100 ఏళ్ల సినిమా అంటేనే జనరల్గా ఇవాళే ఒక పేపర్ చూశాను, మన తెలుగు పేపరే, 100 ఏళ్ల సినిమాని ఫుల్ పేజ్ చేసి దాంట్లో ఒక తెలుగు సినిమాని కూడా స్మరించలేదు, చెప్పలేదు. 100 ఏళ్లలో తెలుగు సినిమా ఒకటి కూడా లేదన్న పద్ధతిలో ఉంది. అంటే 100 ఏళ్ల సినిమా అంటే హిందీ సినిమా అని అనుకునే పరిస్థితుల్లో మనం కూడా ఉన్నాం. నా బాధ ఏంటంటే 100 ఏళ్ల సినిమాలో తెలుగు వాళ్ళు ఎన్నో సినిమాలు తీశారు. అసలు మొదటి నుంచి రఘుపతి వెంకయ్య గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఫస్ట్ ఆలమర హిందీ సినిమాకు కూడా ఎల్వి ప్రసాద్ గారు వేషాలు వేశారు. అట్లాగే హెచ్ఎం రెడ్డి గారు దానికి కో డైరెక్టర్గా పనిచేశారు. మరిన్ని సినీ విశేషాలు చూసే ముందు లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్.